అసలు నాకు ఈ దుష్యంతుడనే పేరు ఎందుకు పెట్టేసరికేనా మన ఫిగర్ ను చూసి ఆడపోరీలు పచ్చగడ్డిని చూసిన ఆవుళ్ళు ఎక్కడ వెనకాల పడేటోళ్ళు. ఆ సంగతి ఇప్పటికి 5 సార్లు చెప్పారు. ముందు నా కారు సంగతి చూడండి. గట్ల కష్టమంటమేంది బాయ్? మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా. కాకపోతే ఈ గ్యారేజ్ పెట్టినప్పటి సందికి ఏండే ఉన్నా కదా, గంతంత ఆయిల్ గ్రీసు ఒంటికి తాకి జర్రంతా నల్లబడ్డా. లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ తీరిన ఎంఎస్ మాటుకుండేటోని. ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా, ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి. నా పుల్లూటు గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురు చేయమంటావు బాయ్? అయిపోయాను. దీన్ని చూసినావు పులూట్. నేను 24 అంగుళాల ప్లూట్ వస్తే 3 పోరీలు వచ్చిన టక్కరతకపోయారు. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఎక్కడ మా దుష్యంతుడు? ఉన్నారు. ఆహా, దుష్యంత్ భాయ్. గుడ్ మార్నింగ్ భయ్యా. ఏమిటి ఇవాళ ఎంతమందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి సుట్టేశావు? ఒకడు అప్పుడే అయిపోయాడండి. నోర్మైపే. అవు ఏం సంగతి? సంగతులన్నీ బానే ఉన్నాయి, నేను బానే ఉన్నాను. మ్. కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది. కుర్ర పోరలు నడిపే కార్లు మొత్తం గిట్టనే గడి గడికి ఖరాబ్ అయితే దీన్ని నీకు జబర్దస్త్ గా ముస్తాబ్ చేసి పంపిస్తా కదా. మొన్న మన ఫ్లూట్ విషయంలో ఏం జరిగింది ఎరికేనా?